తాతయ్య తాతయ్య సారీ. క్లోజ్ ద డోర్. ఓకే, బయటికి వెళ్ళు. తాతయ్య వాళ్ళు ఉండేది అటుపక్క అనుకుంటాను. తాతయ్యకి బామ్మకి ఈ రూమ్ ఇమ్మని చెప్పాను కదరా నీతో. ఛే, పరువు పోయింది. అది చూసారా? కొంచెం. ఏంటో నువ్వు అనేది? అదే ఇక్కడ మేము చేసిన ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయో మీరు చూసారా అని అడుగుతున్నాను. అవన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వు ఇక్కడ ఎక్స్ట్రా అరేంజ్మెంట్లు ఏమి చేయక్కర్లేదు, కిందకి వెళ్ళిపో. ఈ అరేంజ్మెంట్స్ అంటే ఒక విషయం అవన్నీ గుర్తొస్తుంది. నేను చూసుకుంటాను కానీ నువ్వు గొడ్ల చావడికి వెళ్ళి పేడ ఎత్తు వెళ్ళు. ఏంటి పేడ ఎత్తాలా? అవును, వెళ్ళు. ఎత్తుతానులే. ఛే, అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఏమిట్రా? తాతయ్య, అరే బామ్మకేమైంది? ఏమీ లేదురా, కొంచెం నొప్పి పుడుతుంటేను. నట్టుండి క్లైమేట్ చేంజ్ అయింది కదా. అయితే బామ్మకి కీళ్ళ నొప్పులు ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళకి క్లైమేట్ అసలు పడదే. ఇదేమంత ముఖ్యమైనది కాదులే. నాతో పాటు హిమాలయ పర్వతాలు కూడా ఎక్కింది తను. అదంతా చిన్న వయసులో కదా తాతయ్య. ఈ చంద్రగిరి వాతావరణంలో ఓ స్పెషాలిటీ ఉంది. వేడి కలిసిన చలవ చేస్తుంది. హఠాత్తుగా రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. ఉదాహరణకి మలేరియా, టైఫాయిడ్, గ్యాస్ ట్రబుల్. అందువల్ల ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు, 2 రోజులే ఉండాలి. రిటర్న్ టికెట్. యు ఆర్ మిస్టేకెన్. నాలాంటి రిటైర్ అయిన వాళ్ళకి ఇది ఒక ఐడియల్ ప్లేస్. పిల్లలందరినీ వెకేషన్ తర్వాత పంపించేసి నేను తను ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నాం. ఓర్నాయనో, ఇన్ని మందులు వేసుకుంటున్నావేంటి బామ్మ? ఇది ఓన్లీ పెయిన్ కిల్లర్స్, విటమిన్ టాబ్లెట్స్. ఓహో, నువ్వేనా బామ్మకి నర్సువి? నర్సుని కాదు, డాక్టర్నే. తను 3rd year MBBS రా. అదేంటి, తను ఇంటరేగా చదువుతుంది? ఇంటర్ చదివిన మాట నిజమే, అది 3 సంవత్సరాల క్రితం. ఓహో, పిల్లలు ఎంత వేగంగా ఎదిగిపోతారు కదా. నీకు కూడా వయసు వచ్చింది కదరా, వచ్చే వైశాఖంలోనే పెళ్లి. ఎందుకు బామ్మ, నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను కదా. అదేం కుదరదు. నేను మీ అమ్మ కలిసి ఆ విషయం గురించి మాట్లాడి నిర్ణయానికి వచ్చాం. నువ్వు ఇష్టపడితే చాలు, మేమెళ్లే లోపు నీ అభిప్రాయం చెప్తే సరిపోతుంది. 5 మంది మీ అత్తయ్య కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరు కావాలో నువ్వే ఫిక్స్ చేసుకో. అబ్బో, సిగ్గు ముంచుకొచ్చేసింది. సరే, మీరిద్దరూ కాసేపు రిలాక్స్ అవ్వండి. పెళ్లి గురించి మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరు పెళ్లి అంటూ ఉంటే నాకు విషయం గుర్తుకొస్తుంది, చెప్పంటారా నన్ను? అదే మన కష్టాల్లో పాలు పిండి ఆయన వాళ్ళ ఆవిడ ఉరేసుకుని తెచ్చింది. చావుకి పెళ్లికి ఏం సంబంధం ఉందిరా? రెండు ఫంక్షన్లే కదా సారు. కాఫీ కాఫీ కాఫీ. వాళ్ళు ఏమైనా తాగారా లేదా? చిన్న పిల్లలకి పాలు ఇచ్చేసాను, పెద్దవాళ్ళకి మిల్క్ రెడీగా ఉంది. ఇక్కడ వాటర్ కన్నా మిల్కే కదా ఎక్కువ ఉండేది. నేను వెళ్ళి వాళ్ళ పనులు చూస్తాను. బామ్మ, అదే పిల్లలు ఎక్కడ్రా మీరు? ఎక్కడా? వీడికి ఏమన్నా పిచ్చట్రా? అదిగో అలా చూడు, ఊయల్లో ఊగుతూ చదువుతోంది. కళ్ళజోడు 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 పెట్టుకున్న సుందరి. తనే గాయత్రి, వేణుమావయ్య కూతురు. ఓ ఢిల్లీ. యా, పుస్తకాల పుట్ట. ఎలాగైనా IAS లో పాస్ అవ్వాలని కంకణం కట్టుకుంది. తన బాడీ షేపును బట్టి చెప్పచ్చురా, IPS కావచ్చు. కావచ్చు కావచ్చు. వీళ్ళందరిలో తనే కాస్త రిజర్వ్డ్ గా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా గమనించాలి. ఓహో. నెక్స్ట్ అదిగో ఆ వీడియో కెమెరా. అపర్ణ, విజయ్ మావయ్య కూతురు, ఇంజనీరింగ్ చేస్తోంది. స్మార్ట్ గానే ఉంది. తన మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. ఆ పక్కనే వీడియోకి పోషిస్తోంది. తను కృష్ణమావయ్య కూతురు జ్యోతి. ఆ అమ్మాయి బాగా గ్లామర్ గా ఉందిరా, బ్యూటీ కాన్షియస్. నీకు పిల్లిని పంపించిన అమ్మాయి తనే ఉంటుంది. తర్వాత ఆ గుర్రానికి గడ్డి పెడుతోంది. తను దేవిక, MBBS చదువుతోంది. ఎవరమ్మాయి? హైదరాబాద్ లో ఉండే SP కరణ్ మావయ్య కూతురు. ఓ, అదో వెరైటీ క్యారెక్టర్. అవకాశం ఉంది, తను కూడా అయిండొచ్చు. దేవి క్యాట్, సైలెంట్ క్యాట్. ఇదిగో, ఇప్పుడు నీకు అంత అర్థమైంది కదా. అయింది, ఇక నాకు వదిలిపెట్టేసి. లేదు, ఇంకో అమ్మాయి రావాలి. అదెవరు? అభి అని, బాలుమావయ్య కూతురు, అభిరామి. రానివ్వు, పర్వాలేదు. ఈలోగా వీళ్లలో ఆ అమ్మాయి ఉందేమో కనిపెడతాను. ప్రామిస్? ప్రామిస్. ఎలారా? హాయ్.
అభిని మనం అంతా మిస్ అయ్యామే. యా రియల్లీ. తను కూడా వస్తే వెకేషన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ గాడ్, నాకు కొంచెం పేపర్ వర్క్ ఉంది. అది అయిపోయాక అభి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నీ పేపర్ వర్క్ అంతా అభి వస్తే తలక్రిందులవుతుంది. ఇదేంటి పిల్లొచ్చింది? ఎక్కడా? ఎక్కడా? మెళ్ళో బెల్లుంది. ఏ ఆ డోర్ తెచ్చి దాన్ని బయటకు Excuse వదిలిపెట్టే me? పాపం. ఏం లేదు, ఒక పిల్ల ఎక్కడికైనా వచ్చిందేమోనని. అవును మీదేనా? ఆ, ఎక్కడి నుంచి వచ్చేసింది, చాలా ఇబ్బందిగా ఉంది, దీన్ని చంపేస్తాం. చంపుతారా? ఓ దట్స్ క్రూయల్. పాపం. ఓ అంటే మీ అందరికి పిల్లంటే ఇష్టమా? గుడ్. మీలో ఎవరికి పిల్లంటే ఎక్కువ ఇష్టమో వాళ్ళు చేయతండి. ఏంటి మీరు మాట్లాడేది? వాట్స్ రాంగ్ విత్ యూ? ఈ పిల్లి మీదే అయితే తీసుకువెళ్ళండి. తీసుకెళ్తాను, అయినా ఈ దాగుడు మూతలు అవసరమా? ఇంతకీ ఎవరా క్యాండిడేట్ అని రవి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు, తెగ టెన్షన్ పడిపోతున్నాడు. వాట్స్ ప్రాబ్లం విత్ యూ డెనిస్? డెన్నిస్, ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ప్రాబ్లం ఓకే, వదిలేండి, కనిపెడతాను, నేను కనిపెడతాను. ఇక్కడ ఇదిగో పట్టుకున్నాను. ఏంటక్కడ గొడవ? పిల్లి పిల్ల. అవుట్ అవుట్ హౌస్. ఇక్కడి నుంచి మీరిద్దరూ ఉండాల్సింది అక్కడే. ఏంటి ఇద్దరు టూర్ కు బయలుదేరారా? అర్థమైందిలే, లేడీస్ కేసులో చిక్కుకున్నారు. అక్కడికి పడుకో. అంతా నా కర్మ. తాతయ్య ముందు నా పరువు పోగొట్టావు కదరా. వాళ్ళని మనం ఏం చేసామని? మనమా? మనం కాదరా, నువ్వు. అంతా నువ్వు చేసిన దాని వల్లే వచ్చింది. రాత్రిపూట పెద్ద హీరోలో ఆడపిల్ల రూమ్ లోకి దూరి నా పరువు తీశాడు. ఒక ప్రయత్నం ఫెయిల్ అయితే డిసప్పాయింట్ అవుతావు. చాలే నోరు మూయరా. నీలాంటి బుద్ధి తక్కువ వెధవలు ఇచ్చిన ఐడియాలు వినడం నాదేరా పొరపాటు. అయ్యో అయ్యో అయ్యో. రే తర్వాత నువ్వు చాలా కష్టపడతావు. నేను కష్టపడతానో కష్టపడకుండా ఉంటాను, కానీ నీ బోడి హెల్ప్ నాకు అక్కర్లేదు. రే నీ బోడిలోకి సాయం చేయడం నాకేమైనా అవసరమా? పోరా పొరా రాస్కెల్. పొర పెద్ద పొర దద్దమ్మా. పొర చవరదమ్మా. అబ్బా, మీరిద్దరిలో ఎవరు దద్దమని తెలుసుకోవాల్సిన పని లేదు. నాకు తెలిసిపోయింది మీరిద్దరు ఎవరు దద్దమని. ఇప్పుడు ఆగండి, అర్థమైందా? ఆగండి. మీరు బయటికి వెళ్ళి కొట్టుకోండి, అక్కడ బ్రహ్మాండంగా వెన్నెలుగా ఉంది, అక్కడ తెలుసుకోండి వ్యవహారం. నేను రెస్ట్ తీసుకుంటే నా ప్రాణాలు తీస్తున్నారు. అసలే టైడ్ అయిపోయారు. ఎవరు అడగడానికి మా ఇష్టం వచ్చేది చేస్తాం. నువ్వు బయటికి వెళ్ళి పడగరా ముందు. మిత్రులు కలిసి నా మీద పడతారేంటి? వయసులో ఉన్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి గోల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నారు మీ ఇద్దరు. పెద్ద విశ్వామిత్రులాగా. ఒరే రవి వాడు కొట్ట. ఆ కొట్టండి అంటే విషయం నిన్ను- గుర్తొచ్చింది. అదే, ముయ్య. అయ్యో, అమ్మా, అబ్బో, అయ్యో, అబ్బో, అబ్బో, అక్కడ టెలిఫోన్ టెలిఫోన్ మోగుతుంది. మాకే కదా చెప్తావా? అమ్మో, అమ్మో, అడుగు తాతయ్య. నమస్కారం. నమస్కారం.